మొఘల్ సామ్రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది? 1526లో బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం 1526 సంవత్సరంలో జరిగింది. బాబర్ కుమారుడు ఎవరు? బాబర్ కుమారుడు హుమయూన్. కాన్వా యుద్ధం ఎప్పుడు జరిగింది? కాన్వా యుద్ధం 1527లో కాన్వా వద్ద జరిగింది. గోగ్రా యుద్ధం ఎప్పుడు జరిగింది? గోగ్రా యుద్ధం 1529లో జరిగింది. బిల్గ్రామ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? బిల్గ్రామ్ యుద్ధం 1540లో బిల్గ్రామ్ వద్ద జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? రెండవ పానిపట్టు యుద్ధం 1556లో జరిగింది. తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. హల్దీఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? హల్దీఘాట్ యుద్ధం 1576లో జరిగింది. దీన్ ఇలాహీ స్థాపన ఎప్పుడు జరిగింది? దీన్ ఇలాహీ స్థాపన 1582లో జరిగింది. అక్బర్ కాశ్మీర్ను ఎప్పుడు ఆక్రమించాడు? అక్బర్ కాశ్మీర్ను 1582లో ఆక్రమించాడు. మొఘల్ కాందహార్ను ఎప్పుడు కోల్పోయారు? మొఘల్స్ కాందహార్ను 1622లో కోల్పోయారు. మహబత్ ఖాన్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? మహబత్ ఖాన్ తిరుగుబాటు 1626లో జరిగింది. శివాజీ జననం ఎప్పుడు జరిగింది? శివాజీ జననం 1627లో జరిగింది. షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని ఎప్పుడు అధిరోహించాడు? షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని 1629లో అధిరోహించాడు. మొఘల్స్ అహ్మద్నగర్ను ఎప్పుడు ఆక్రమించారు? మొఘల్స్ అహ్మద్నగర్ను 1633లో ఆక్రమించారు. ఔరంగజేబు సింహాసనాన్ని ఎప్పుడు అధిరోహించాడు? ఔరంగజేబు సింహాసనాన్ని 1658లో అధిరోహించాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ని ఎప్పుడు వధించాడు? శివాజీ అఫ్జల్ ఖాన్ని 1669లో వధించాడు. పురంధర సంధి ఏ సంవత్సరం జరిగింది? పురంధర సంధి 1665లో జరిగింది. శివాజీ ఔరంగజేబు కొలువును ఎప్పుడు సందర్శించారు? శివాజీ ఔరంగజేబు కొలువును 1666లో సందర్శించారు. శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? శివాజీ పట్టాభిషేకం 1674లో జరిగినట్టు మనకి ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ఔరంగజేబు మరణించినది ఎప్పుడు? ఔరంగజేబు 1707లో మరణించాడు. ఖేడ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఖేడ్ యుద్ధం 1707లో జరిగింది. నాదిర్ షా భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేశాడు? నాదిర్ షా భారతదేశంపై దండయాత్రను 1738లో చేసినట్టుగా తెలుస్తున్నది.